హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. స్టూడెంట్ వీసా మీద ఇండియా నుంచి అమెరికాకి చాలా మంది వెళ్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. సో అలాంటి డౌట్స్ని డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు. ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంతమంది ఉన్నారు యూఎస్ఏలో మన స్టూడెంట్స్? ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు దాదాపుగా 3 లక్షల మంది ఉన్నారండి. 3 లక్షల మంది ఉన్నారు. అయితే మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తం 10 లక్షల మందిలో దాదాపుగా 3 లక్షల మంది మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారండి. అందులో గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండి, దాదాపుగా 1 లక్ష మంది స్టూడెంట్స్ మన హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే ఉంటారు. అవును సార్, తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువగా వెళ్తున్నారు అని చెప్పి అంటున్నారు. అవునండి, తెలుగు స్టేట్స్ నుంచే మ్యాక్సిమం స్టూడెంట్స్ పోతారండి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దాదాపు 1 లక్ష మంది, అంటే మోర్ దెన్ 1/3 ఆ 3 లక్షల్లో మన తెలుగు వారే ఉంటారండి తప్పకుండా. సార్, అసలు తెలుగు స్టేట్స్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ ఎందుకు వెళ్తున్నారు యూఎస్ఏకి? మా ఆఫీస్లో 16 మంది లాయర్లు ఉండండి. నేను ఒక్కనే తెలుగు అని, మిగతా వాళ్ళందరూ అమెరికన్స్ అన్నట్టు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీ తెలుగు తల్లులు పిల్లలు కన్నప్పుడు పాలిస్తారు కదా, ఆ పాలతోటి వాళ్ళకి చెప్తారు, ఆ పాలిచ్చేటప్పుడు నువ్వు చదువుకొని అమెరికా పోరా, అక్కడ పోయి ఇక్కడ ఇంజనీరింగ్ చేసి చదువుకొని అమెరికా పోయి ఆడ ఇంజనీరింగ్ చేసి జాబ్ చేయని చెప్తారా, అందుకోసం ఇంతమంది వస్తారా అని వాళ్ళు అమెరికన్స్ నన్ను అడుగుతాను అన్నట్టు. మరి అదే నిజమేమో, మన తల్లులు ఇక్కడ పిల్లలు పెంచినప్పుడు అరే నాయన నువ్వు అమెరికా పోరా, తల్లి నువ్వు అమెరికా పో అని చిన్నప్పటి నుంచి ఆ పాలల్లో ఏమైనా ఉందో నాకు తెలియదండి. మొత్తం మన ఇప్పుడు ప్రపంచం నుంచి ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ అమెరికాలో ఉంటే 3 లక్షల మంది ఇండియన్స్, అందులో చాలా మంది మెజారిటీ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండటానికి అది చాలా కారణాలు అండి. పేరెంట్స్ కారణం మెయిన్. తర్వాత మన పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ప్రమోషన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ కేసీఆర్ కానీ, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, వీరందరూ చేసిన ప్రమోషన్ ఏది ఎడ్యుకేషన్కు, ఇంజనీరింగ్ పర్టికులర్గా ప్రమోట్ చేసినారు. ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రమోట్ చేసినందుకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ తోటి ఏమవుతాయి అంటే, వీళ్ళు మళ్ళీ అక్కడ కూడా మాస్టర్స్ ఇంజనీరింగ్ చేసే మటుకు జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరిగినాయి. ఐటీ నుంచి మనం బాగా ఫోకస్ చేసినట్టు మన తెలుగు స్టేట్స్ వాళ్ళు. దాంతో ఏమైంది, ఇక్కడ జాబ్స్ చేయడమే కాకుండా అక్కడికి పోవడం కూడా, వాళ్ళ ఐటీలో మాస్టర్ స్టూడెంట్స్ చేయడం వల్ల ఆ తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ అక్కడ కూడా వస్తున్నాయి, ఇక్కడ కూడా వస్తున్నాయి. జాబ్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయండి, ఐటీలో ఉన్నాయి. హై పేయింగ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఐటీలో ఉన్నాయి. మన పిల్లలు ఎక్కువ ఏం చదువుతున్నారు, ఐటీ చదువుతున్నారు. అదే అమెరికా పోయిన అనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఆర్ట్ అంటారు, పెయింటింగ్ అంటారు, సింగింగ్ అంటారు, డాన్సింగ్ అంటారు. అవన్నీ అయిన తర్వాత వాళ్ళకి జాబులు రావట్లేవు, ఎందుకంటే ఆ ప్రొఫెషన్స్ పెరగట్లేవు. మన తెలుగు రాష్ట్రాల్లో మనకున్న సోషో ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్ చేయబట్టి ఏమైందంటే, మన తెలుగు పిల్లలు ఎక్కువ మంది ఇంజనీరింగ్, అందులోనూ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. దానికి మంచి ఆపర్చునిటీ ఏంది కంప్యూటర్ సైన్స్కు, అమెరికా. అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ మంచి జాబులు రావడంతో ఒక విషియస్ సర్కిల్, రివర్స్ విషియస్ సర్కిల్ మాదిరి అది ఫ్లో అవుతుందండి. చాలా మంది అంతకుముందు పోయిన వాళ్ళు మంచి సక్సెస్ అవుతున్నారు, వాళ్ళని చూసి మళ్ళీ యంగ్స్టర్స్ పోతున్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. సో అట్లా ఒకరిని చూసి ఒకరిని బాగా తెలుగు వాళ్ళు బాగపోతున్నారండి. సరే, ఇలా మాస్టర్స్ అక్కడ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే ఈ మన దగ్గర కూడా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాస్టర్స్ అక్కడ చేయడం వల్ల ఏంటంటే మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీ ఈజీగా వస్తుందండి. ఇక్కడ మాస్టర్స్ చేసిన అనుకోండి, మీరు అక్కడ పోవాలంటే ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారము వాళ్ళు అక్కడ జాబ్ అప్లై చేస్తే లాటరీలో పోల్సి ఉంటుంది అన్నట్టు. అంటే మీరు ఇక్కడ నుంచి కనుక మీరు ఇక్కడ మాస్టర్ చేసిన అనుకోండి, నేను అక్కడ మాస్టర్స్ చేస్తా. సో నాకు అక్కడ మాస్టర్స్ చేస్తే నాకు ఒక వర్క్ పర్మిట్ అని ఇస్తానండి, ఓపీటీ. అంటే మాస్టర్ అయితే అయిపోయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే 1 year వర్క్ పర్మిట్. తర్వాత ఒకవేళ నా డిగ్రీ కనుక స్టెమ్ డిగ్రీ, అంటే ఇది కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ కొన్ని ఉన్నాయండి, ఆ డిగ్రీలు ఉంటే ఇంకొక 2 ఏళ్ళు, అంటే 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ 3 ఏళ్ళు బ్లాంకెట్ వర్క్ పర్మిట్, దాదాపుగా బ్లాంకెట్ వర్క్ పర్మిట్ అనుకోవచ్చు. ఆ పర్మిట్ తోటి నేను ఆల్రెడీ అక్కడ అమెజాన్లో, గూగుల్లో, యాపిల్లో జాబ్ చేస్తాను. అదే మీరు ఇక్కడ మాస్టర్స్ చేసిండ్రు, మీరు వెరీ బ్రైట్ క్యాండిడేట్, మీరు ఐఐటీజీలనే మాస్టర్స్ చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత మీరు అక్కడ పోయేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, వాళ్ళు మీకు వర్క్ పర్మిట్ లేదు కదా, వర్క్ పర్మిట్ చేయాలంటే ఏం చేయాలి, H1B అప్లై చేయాలి. H1B అప్లై చేయాలంటే ఏంటంటే, ఇప్పుడు ఒక లాటరీ సిస్టమ్ ఉందండి. ఈ March 1 నుంచి మార్చ్ 6 నుంచి March 22 లోపల మనం లాటరీ వేయాలి. లాటరీ వేస్తే మీ పేరు తగలాలి. ఓకే, అది ఎట్లా తగులుతుంది, 5 మందిలకు ఒక్కరికే తగులుతుంది. అంటే మీకు అమెజాన్ కంపెనీ, లెట్స్ అమెజాన్ మీకు జాబ్ ఇచ్చింది అనుకోండి, మీ పేరు తీసుకొని వాడు లాటరీ వేయాలి. వాడు లాటరీ వేసిన తర్వాత ఏమైంది, 5 మందిలో ఒకరు తగులుతుంది. మీ పేరు తగిలింది అనుకోండి,
మళ్ళీ ఎప్పుడు రావచ్చు మీరు అక్టోబర్ 1 రావాలన్నట్టు. ఓకే, మార్చ్లో తీసుకుంటే అక్టోబర్లో వస్తది. అంటే దాదాపుగా మీ సెలక్షన్ ప్రాసెస్ ఫిబ్రవరిలో ఖతం అయిపోయి వాడు మార్చిలో అప్లై చేస్తే అక్టోబర్ దాకా రావాలి. నేను అక్కడనే రెడీగా ఉన్న అమెరికన్ కాలేజీలో చదివి నన్ను తీసుకుంటాడా మిమ్మల్ని తీసుకుంటాడా? నన్ను తీసుకుంటాడు. ఆ తర్వాత 3 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడైనా లాటరీ అప్లై చేసుకోవచ్చు, రావచ్చు. అర్థమైంది కదా? అందుకోసం అది వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ స్టాట్స్ చూస్తే టాప్ యూనివర్సిటీస్ ఎక్కువ కూడా అమెరికాలోనే ఉన్నాయండి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీస్ ఎక్కువ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి అన్నట్టు. ఆడ వాళ్ళు చచ్చిపోయేటప్పుడు మన వాళ్ళు రిచ్ వాళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోయేటప్పుడు వాళ్ళ ఆసంతా పూరగాళ్ళకి ఇచ్చిపోతారు. మన పూరగాళ్ళు మంచిగా ఫిరాలు తీసుకొని పాడవుతారు. అక్కడ ఏం చేస్తారంటే పిల్లలకు కొంతనే ఆస్తి ఇస్తారండి, అంత ఇయ్యరు. చాలా మట్టుకు డొనేషన్ చేస్తారంట యూనివర్సిటీకి కానీ ఆయన డొనేట్ చేస్తారు. సో ఈ యూనివర్సిటీస్ అనేటికి వాళ్ళకు కార్పస్ ఫండ్ అని ఉంటుంది అన్నట్టు. అయితే వీళ్ళు స్టూడెంట్ ఎవరైతే రిచ్ పర్సన్ చచ్చిపోయేటప్పుడు ఆ యూనివర్సిటీ చచ్చిపోయేటప్పుడు కొందరు ఆ కార్పస్ ఫండ్ ఇస్తారు కదా, అవన్నీ వాళ్ళు బాగా యూజ్ చేస్తారండి. దాంతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగా డెవలప్ అయినాయండి. మన దగ్గర మనకు ఏదైనా పెద్ద యూనివర్సిటీ ఉందనుకోండి, ఎంత కార్పస్ ఫండ్ ఉంది, $1 బిలియన్ ఉందా ఐఐటికి నాకు తెలియదండి. కానీ అదే మన పెద్ద పెద్ద యూనివర్సిటీస్కు హార్వర్డ్, ఏలు ఇటువంటి యూనివర్సిటీస్ అయితే టన్స్ ఆఫ్ మనీ ఉన్నాయండి. సో ఆ మనీ తోటి వాళ్ళకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ వస్తుందండి అక్కడ. ఇంకోటి మన ఎకానమీ అంటారు, మన ఎకానమీ బాగుంది, వెరీ గుడ్. లాస్ట్ 10 years నుంచి వెరీ గుడ్. అంతకుముందు 10 years కూడా బాగానే ఉంది. కానీ మనం ఇంతమంది 1 బిలియన్ పీపుల్ ఈక్వల్ తోటి ఒక్క కాలిఫోర్నియా స్టేట్ జీడిపి ఎంతనో, మొత్తం జీడిపి అంటే మనం సంపాదించేది మొత్తం ఇండియన్స్ అంతా సంపాదించేది కాలిఫోర్నియా స్టేట్, ఒక్క సింగిల్ స్టేట్ కాలిఫోర్నియా తోటి ఈక్వల్ ఉందండి. సో ఎకానమీ అక్కడ ఉంది కాబట్టి మన వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ దొరకడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఐటీలో ఉన్నారు మన వాళ్ళు పిల్లలు, అది మన అదృష్టం అండి. అదే వీళ్ళు ఏదో వేరే ప్రోగ్రామ్ పోయిననుకోండి, నాన్ ఐటీ పోయిననుకోండి, అంత ఈజీగా జాబ్స్ రావు. సో ఇక్కడ మీరు మాస్టర్స్ చేసిన దానికన్నా అక్కడ మాస్టర్స్ చేయడం చాలా అడ్వాంటేజ్. మీకు అయ్యే ఖర్చు అక్కడ ఒక 40-50 లక్షలు అయింది అనుకోండి, అదెంతండి 7 ఏళ్ళలో వాళ్ళకి వచ్చే శాలరీ అంతా ఫస్ట్ ఇయర్లోనే దాదాపుగా వాళ్ళకు 80 లక్షల నుంచి 90 లక్షల దాకా ఫస్ట్ ఇయర్ శాలరీ వస్తుంది. ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు పే ఆఫ్ చేయొచ్చు మొత్తం ఖర్చు అంతా. ఇక ఆ తర్వాత డబ్బులు వాడే చేసుకుంటూ వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ చేసిన దానికన్నా అమెరికాలో చేస్తేనే ఆపర్చునిటీ బాగుంటుంది. ప్యాకేజ్ డిఫరెన్స్ కూడా ఉంటుందా? చాలా ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఇక్కడ మాస్టర్ చేసిన దానికి నేను అక్కడ మాస్టర్ చేసిన దానికి ఫస్ట్ నుంచి ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఆ తర్వాత మీరు ఫస్ట్ కింద నుంచి ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి, నేను పై నుంచి స్టార్ట్ చేస్తా. అక్కడి నుంచి మీకు కింద నుంచి నా దగ్గర రావడానికి మీకు 5-10 ఏళ్ళు పట్టవచ్చు, నేను అక్కడి నుంచి పైకి ఎదిగిపోతానట్టు. ప్యాకేజ్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి ఇక్కడి నుంచి చేసిన వాళ్ళకి అక్కడ చేసిన వాళ్ళకి ప్యాకేజెస్. సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్ వీసాస్ ఉన్నాయి కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మెయిన్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది F1 స్టూడెంట్ వీసా అంటారండి. ఓకే, అది స్టూడెంట్ వీసా. ఇవి కాక వేరే కూడా ఉంటాయండి. J1 వీసా, కైండ్ ఆఫ్ స్టూడెంట్ కైండ్ ఆఫ్ వర్కింగ్ వీసాస్ ఉంటాయండి. అది మోస్ట్లీ రీసెర్చర్స్ కండి. ఏది ఇప్పుడు డాక్టరేట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ డాక్టరేట్ తర్వాత పోస్ట్ డాక్ రీసెర్చర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి అటువంటి వాళ్ళకి J1 వీసాస్ ఉంటాయి. తర్వాత మెడికల్ డాక్టర్స్ చేసి అక్కడ పోయి రెసిడెన్సీ చేస్తూ ఉంటారు కదా, వాటిని కూడా J1s అంటారండి. వాటిని కూడా స్టూడెంట్ వీసా కిందని కన్సిడర్ చేస్తారండి. తర్వాత M1 వీసా ఉంటుంది. M1 వీసా అన్నది టెక్నికల్, మోస్ట్లీ అంటే ఇప్పుడు మనం పైలట్స్ ఉన్నారనుకోండి, పైలట్ ట్రైనింగ్ ఉండాలి. ప్రపంచం మీద ఎక్కువ మటుకు పైలట్స్ ట్రైనింగ్ ఎక్కడండి? యూఎస్లో. సో వాటి ఎడ్యుకేషన్ కాదుగా, టెక్నికల్గా పోయి కాలేజీలో పోయి చదువుకునేది తక్కువ ఉంటుంది. వాళ్ళు పోయి మిషన్లు ఆపరేట్ చేసి అవన్నీ చేయడానికి వాటిని M1. ఇప్పుడు మన కెమెరా సార్ ఉన్నారు, ఆ కెమెరా ఆపరేషన్ ఎట్లా అవన్నీ ఎట్లా చేయాలంటే దానికి కూడా M1 వీసా ఉంటుందండి. సో దాన్ని M1 వీసా. సో మనం F1, M1 అండ్ J1 ఈ వీసాస్ ఉంటాయి. ఇంకా కొన్ని వీసాస్ కూడా స్టూడెంట్ వీసా మీద కన్సిడర్ చేయొచ్చు, Q వీసాస్ అంటారండి. Q వీసాస్ అంటే కల్చరల్లీ ఎక్స్చేంజింగ్ వీసాస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కల్చర్ ఉంటుందండి, ఏది మన టీవీ స్టేషన్లో ఇట్లా పనిచేసే కల్చర్ ఒకటి ఉంటుంది అన్నట్టు. హోస్ట్లతో డీల్ చేసేది, తర్వాత యాంకర్లతో డీల్ చేసేది కల్చర్ ఉంటుంది. అక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. మనోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోయి పెట్టి దాన్ని Q వీసా అంటున్నట్టు. అక్కడ ట్రైన్ చేసిన అనుకోండి, వాళ్ళకి అక్కడ కల్చర్ అర్థమవుతుంది అన్నట్టు. అది ఒక టీవీ స్టేషన్ ఒక్కటే కాదు, డిస్నీ వరల్డ్ కానివ్వండి, తర్వాత కొన్ని క్రూజెస్ ఉంటాయి అన్నట్టు అక్కడ క్రూజెస్ కానీ, తర్వాత కొన్ని థీమ్ పార్క్స్ ఉంటాయి అక్కడ, నేషనల్ ఫారెస్ట్ ఉంటాయి అన్నట్టు.
అవి క్యూ వీసాస్ కూడా అంటే అవి కూడా ఎడ్యుకేషన్ పర్పస్, కల్చరల్ ఎక్స్చేంజ్ పర్పసెస్ ఉంటాయండి. ఒక F1 ఒక్కటే కాదు, J1, M1, Q1 కూడా ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కిందకి కన్సిడర్ చేస్తారండి. అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా ఎఫెక్టివ్గా చేయాలి? F1 అప్లికేషన్ ప్రాసెస్ అన్నది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. మన వాళ్ళు ఇప్పుడు మీరు మాస్టర్స్ ఇక్కడ చేయదలుచుకుంటారు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, మీరు బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి అప్లై చేస్తారు. అట్లా కాదు. స్టూడెంట్ వీసా ఏది అమెరికాలో మీరు మాస్టర్స్ చేయదలుచుకుంటే మీరు థర్డ్ ఇయర్నే ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఓకే, థర్డ్ ఇయర్నే మొదలు అప్లికేషన్ తెప్పించుకొని ఫోర్త్ ఇయర్ అంటే మనకు 4 years ఇంజనీరింగ్ కదా, ఫోర్త్ ఇయర్ బిగినింగ్నే అప్లికేషన్స్ మొదలు పెట్టాలన్నట్టు. నార్మల్గా మీరేం చేస్తారు, నార్మల్గా మీరు ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే టైంకు అప్పుడు మాస్టర్స్ కానీ ఎంట్రన్స్ కానీ మిగతా రాస్తారు. అట్లా కాదు, థర్డ్ ఇయర్ అప్పటి నుంచే మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుందండి, తర్వాత GRE ఉంటుందండి. ఇవన్నీ కూడా థర్డ్ ఇయర్ని ఫినిష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫోర్త్ ఇయర్లో బిగినింగ్ అంటే సమ్వేర్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ అప్పుడు అప్లికేషన్స్ ఫైల్ చేయాలన్నట్టు. వాళ్లకు ఫోర్త్ ఇయర్ డిగ్రీ అన్నది, ఫోర్త్ ఇయర్ మార్క్ షీట్ అన్నది అవసరం లేదు, డిగ్రీ అన్నది అవసరం లేదు. మీకు ఫస్ట్ 3 years మార్క్ షీట్ ఉంటుంది కదా, ఆ బేసిస్ మీదనే అడ్మిషన్ ఇస్తారు కాలేజ్లో. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మన స్టూడెంట్స్ కొందరు ఏమనుకుంటారు, ఇక్కడ మాదిరి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ తీసుకుంటారు. థర్డ్ ఇయర్ అప్పుడే మొదలు పెట్టండి. లేకపోతే మీరు ఫోర్త్ ఇయర్ అప్పుడు మొదలుపెట్టింది అనుకోండి, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 year ఈజీగా వేస్ట్ అయింది మీకు. సో థర్డ్ ఇయర్ అప్పుడే మీరు ఆ ప్రాసెస్ మొదలు పెట్టాలి. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ అప్లికేషన్ తర్వాత ఫస్ట్ మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక I-20 అని వస్తుంది అనండి. దానికి ఒక సివిస్ ఫీజు పే చేయాలి, అంటే కొద్దిగా గవర్నమెంట్కి డబ్బులు పే చేస్తే సివిస్ పే అంటే I-20ని వాళ్ళు ఎండోర్స్ చేసి సివిస్ని ఎండోర్స్ చేసి ఇస్తారన్నట్టు. అప్పుడు ఆ I-20ని పట్టుకోపోయి మనం ఏం చేయాలంటే ఆన్లైన్ వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి కౌన్సిలేట్కి ఏం చెప్తాం, అదో నాయన నాకు ఈ కాలేజ్ వచ్చింది, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్ట్రేలియాలో అడ్మిషన్ వచ్చింది, ఇగో నాకు I-20 ఉంది, నేను పోదలుచుకున్నా, నా దగ్గర దానికి కావాల్సిన ఫండ్స్ బ్యాంక్లో కానీ నా దగ్గర కానీ మా నాయన దగ్గర కానీ మా చుట్టపు మామయ్య కానీ నాకు ఇస్తా అన్నాడు, దాని ద్వారా నేను పోదలుచుకున్నా అని ఆ ఫండ్స్ అవన్నీ తీసుకొని ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డేట్ ఇస్తారండి. ఆ డేట్ ఇంటర్వ్యూ డేట్ అంటారు అన్నట్టు, వీసా ఇంటర్వ్యూ డేట్. అంతకుముందు ఏం చేయాలంటే వాళ్ళు బయోమెట్రిక్స్ అంటే నువ్వా కాదా, మరి నువ్వన్నా మంచివే కాదని బయోమెట్రిక్స్, ఐస్ ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ కాదు అది, అంటే బయోమెట్రిక్స్, ఫింగర్ ప్రింట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం వీసా ఇంటర్వ్యూ పోతాం. వీసా ఇంటర్వ్యూ పోయిన తర్వాత వాళ్ళు వీసా ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు యూఎస్కి రావచ్చండి, కాలేజ్కి రావడానికి వీలుంటుంది. సో మొదలు ఏంటంటే థర్డ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యి ఫోర్త్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనకు ఆగస్ట్లో అక్కడ కాలేజీలు మొదలవుతాయి. మన వాళ్ళకి ఎప్పుడు కంప్లీట్ అయితే ఇక్కడ మే జూన్లో ఖతం అవుతాయి. సో మనకు మనకు అంటే ఫోర్త్ ఇయర్ బిగినింగ్లే మనకు ఆల్రెడీ అప్లికేషన్ అంటే దాదాపు జనవరి ఫిబ్రవరి మంత్లో ఆల్రెడీ మనకు అడ్మిషన్ వచ్చేసి ఉంటుంది. వచ్చిన తర్వాత I-20 తీసుకొని ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని అపాయింట్మెంట్ అంటే జూలై మధ్యలో మనం వీసా అపాయింట్మెంట్ తీసుకొని ఆగస్ట్లో యూఎస్లో అడుగు పెడతాం. అంటే మీరు జూన్లో కంప్లీట్ చేసి ఫోర్త్ ఇయర్ ఆగస్ట్లో అక్కడ అడుగు పెడతారండి. సార్ ఒక కామన్ క్వశ్చన్, అంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కొంచెం ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది యూఎస్ఏకి, మరి డిగ్రీ చేసే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉందంటారా? అయితే మనకు డిగ్రీ అంటే 3 years డిగ్రీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి అక్కడే. అంటే మనం మాస్టర్స్ పోల్దలుచుకున్నప్పుడు ఏం కావాలి, ఇక్కడ వాళ్ళు 4 years డిగ్రీ కావాలి వాళ్ళకు. మనకి ఇక్కడ 3 year డిగ్రీ ఉంటుంది కదా. ఇప్పుడు మనం బీకామ్ చేసినాం అనుకోండి, అక్కడ పోయి అకౌంటింగ్ చేయదలుచుకుంటే మాత్రం ఇబ్బంది అయింది. ఎందుకంటే అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయదలుచుకుంటే వాళ్ళు ఏమంటారంటే, అరే నాయన మరి నీకు 3 years డిగ్రీ ఉంది కదా, ఇది ఈక్వల్ కాదు. సో అప్పుడు దానికి ఏం చేయాలంటే వాళ్ళు ఎంకామ్ చేసి పోవచ్చు అండి, ఎంకామ్ చేసి మళ్ళీ మాస్టర్స్ పోవచ్చు. అలానే లాయర్స్ ఉండరు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా లా కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్కి పోవచ్చు. నేను అట్లే పోయినండి, మాస్టర్స్ తీసుకొని పోయినా. సో లా వాళ్ళు కూడా పోవచ్చు, వేరే ఒక ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కూడా పోవచ్చు. కాకపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇయర్కి ఉండాలి వాళ్ళకి, మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత పోవచ్చు అన్నట్టు. సార్ స్టూడెంట్స్ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్లో? అయితే నార్మల్గా పిల్లలకు ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలన్నది కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. అవును సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలేజు ఏడాది ఫీజు 30,000 ఉంది, ఒక కాలేజ్ 25,000 ఉంది, ఒక కాలేజ్ 22,000, నేను డాలర్లో మాట్లాడుతున్నానండి. దాన్ని పట్టుకొని చూజ్ చేస్తానండి. అయితే దానికి వీళ్ళు చూజ్ చేసుకునేటప్పుడు మంచి కాలేజ్ చూజ్ చేసుకోవడం బెటర్. మంచి అంటే డబ్బులు ఎక్కువగానే మంచి కాలేజ్ కాదా, దానికి కేటగరైజేషన్ ఉంటాయి అన్నట్టు.
సో దానికి నార్మల్గా మేము ఏం చెప్తామంటే మీ కాలేజ్ యుఎస్ న్యూస్ అని ఉంటుందండి, గూగుల్ చేసుకోండి. యుఎస్ న్యూస్లో కాలేజ్ ర్యాంకింగ్ అని ఉంటుంది. ఆ కాలేజ్ ర్యాంకింగ్ పట్టుకొని పోతే బెటర్ ఉంటుంది. లేదా మీరు అడగాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నట్టు. మీకు ఎక్కడుంటే ఇంటర్న్షిప్స్ బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డల్లస్లో అనుకోండి, డల్లస్లో ఇంటర్న్షిప్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడనో టెక్సస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ కింగ్స్విల్ అనే ఎక్కడో ఉంటుంది. అది అక్కడ పోవాలంటేనే ఒక పెద్ద గుర్రమెక్కి పోవాలి. గుర్రమెక్కి ఫ్లైట్ కూడా పోదు. అటువంటి ప్లేస్లో పోయింది అనుకోండి, అక్కడ లోకల్ ఇంటర్న్షిప్స్ దొరకాయి వీళ్ళకు. సో అవన్నీ కన్సిడర్ చేసుకోవాలన్నట్టు. లోకల్ ఇంటర్న్షిప్స్ తోటి అడ్వాంటేజ్ ఏమైందంటే, ఇప్పుడు ఐటీల ఇండస్ట్రీ పోయిననుకోండి, ఇంటర్న్షిప్స్ పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ మీకు కాలేజీలో ఉన్నప్పుడే అటువంటి ఏమైనా ఇంటర్న్షిప్ దొరికితే ఏమైందంటే రేపు జాబ్ ఇవ్వడం ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాస్టర్స్ డిగ్రీ చేస్తాను అనుకోండి, అతనికి ఇంటర్న్షిప్ ఫ్రీ ఇంటర్న్షిప్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా ఫ్రీ ఇంటర్న్షిప్ అంటే డబ్బులు లేకున్నా కూడా ఇంటర్న్షిప్ వస్తే మాస్టర్ అయిపోయిన తర్వాత ఈజీగా జాబ్ వస్తుంది. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని అడిగి తెలుసుకొని పోండి. ఉట్టిగా కాలేజ్ ఫీల్ తగ్గినంత మాత్రాన వాటిని చూజ్ చేసుకోవద్దు. మంచి కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ పోయినప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన కదండి, మరి ఇక్కడ కాలేజీలో చేస్తే అక్కడ కాలేజీ పోతే ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుందని, ఆ డిఫరెన్స్ కూడా చూసుకోవాలి మీరు. ఆ కాలేజీలలో కూడా కాలేజీని బట్టి కూడా ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సో అది కూడా ఇంపార్టెంట్ మీకు చూసుకోవడానికి. సార్ మీ సజెషన్ ప్రకారం ఏమైనా కొన్ని కాలేజెస్ నేమ్స్ ఏమైనా చెప్పండి. అట్లా ఈజీగా చెప్పలేమండి. అంటే టాప్ యూనివర్సిటీస్ ఇప్పుడు నేను చెప్తా, స్టాన్ఫోర్డ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ కంప్యూటర్ అంటే, కానీ అక్కడ రావడం చాలా కష్టం. Yale is very good for law అంట, Harvard is very good for MBA, Princeton is very good for research. Every year they get one Nobel Prize award. కానీ అంత క్యాలిబర్ ఉన్న పిల్లలు అందరూ ఉండరు కదండి, చాలా తక్కువ మంది ఉంటారండి. సో దానికి అందుకోసం ఏంటంటే దానికి కేటగరైజేషన్ ఉంటుంది అన్నట్టు. యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎక్కడ ఉన్నది అన్నది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ అనుకోండి, ఇప్పుడు మా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ సిస్టంలో టెక్సస్లో మేము ఉండే స్టేట్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్, ఆ స్టేట్ యూనివర్సిటీస్లలో అది నెంబర్ 1 యూనివర్సిటీ. కాకపోతే మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, రైస్ యూనివర్సిటీ అని ఉంది అన్నట్టు. ర్యాంకింగ్స్లో రైస్ యూనివర్సిటీ హ్యూస్టన్ టాప్లో వస్తుంది, ఏది టెక్సస్ మొత్తంలో. కానీ దాంట్లో పోవాలంటే డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. అదే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ అనుకోండి, డబ్బులు తక్కువ ఉంటుంది. సో ఆ వాల్యుయేషన్ చూసుకోవాలంటే మీరు ఇన్ని ఒక $2 లక్షల పెట్టి గ్రాడ్యుయేట్ అయితే ఇక్కడ 50-60 లక్షల గ్రాడ్యుయేట్ కావచ్చు. మన దగ్గర అంత డబ్బులు ఉండదండి. సో అవి కూడా చాలా కన్సిడరేషన్ చూసుకోవాలి. డబ్బులు కూడా చూసుకోవాలి, మొత్తమే చూసుకోదంటలేను. సో వాటి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని పోవాలి. కానీ డబ్బులు ఒక్కటే చూసుకోవద్దు. దానివల్ల ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు రైస్లో చేసిన వాళ్ళు యావరేజ్ సాలరీస్ ఎంత ఉంటాయి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ చేసిన యావరేజ్ సాలరీస్ ఎక్కువ ఉంటాయి, దాదాపు ఒక్క తిరిగినే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు 5 స్టార్లు ఉంటారు, వీళ్ళేమో 2 స్టార్లు ఉంటారు. ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వాళ్ళు. మన పూర్వానికి అంత అవసరమా? అక్కడ పోయినప్పుడు 5 స్టార్లు ఉండటానికి $2 లక్షల ఎక్కడి నుంచి పెడతాం? మనం పెట్టలేం కదా. 2 కోట్ల రూపాయలు మనం పెట్టలేం కదా. 50 లక్షలు అంటే పెట్టగలుగుతాం, 2 కోట్లు అంటే చాలా ఖర్చు. అట్లా చూజ్ చేసుకోవాలండి యూనివర్సిటీస్. సార్ ఇక్కడ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలా ఉంటాయి కదా, అక్కడ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఉంటాయా యూఎస్ఏలో? ఉంటాయండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. మా పిల్లలు చాలా మంది గవర్నమెంట్ యూనివర్సిటీకి పోతారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఆ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లోకల్లోకి ఒక ఫీజు ఛార్జ్ చేస్తారు, మనకు ఒక ఫీజు ఛార్జ్ చేస్తారు. ఓకే, వాళ్ళకి 20,000 ఛార్జ్ చేసి అనుకోండి, మనకు ఖచ్చితంగా 40,000 కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ట్యాక్స్ పే చేస్తారు, ఆయన పే చేస్తారు కాబట్టి వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది, మనకు ఎక్కువ పడుతుంది. నార్మల్గా గవర్నమెంట్ అనగానే మంచిదని ఏం లేదండి. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే అసలు నిజంగా చెప్పాలంటే గుర్ర మీద పోవాలండి అక్కడికి. ఊరి చివర కాదండి, అక్కడ అసలు నియర్ బై మెక్డొనాల్డ్స్ కూడా ఒక 100 మైళ్ళు దాకా ఉండదు. నేనున్న కొన్ని ప్లేస్లు అట్లా ఉన్నా చెప్తానా. సో అటువంటి ప్లేస్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అక్కడ అడ్మిషన్ రావడం ఈజీ ఉంటుంది. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనగానే కష్టం, మన దగ్గర ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో కష్టం, ప్రైవేట్ యూనివర్సిటీ ఈజీ అట్లేమి ఉండదండి. అక్కడ చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ మాస్టర్స్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది అంటారా? పర్వాలేదండి ఇక్కడ కన్నా. కానీ అందులో కూడా మంచి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అన్న అటువంటి యూనివర్సిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అది కూడా మంచి యూనివర్సిటీ. సో అట్లా చాలా యూనివర్సిటీస్ ఉంటాయండి, మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని నాట్ సో గుడ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి అందులో. సార్ వీసా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ కళ్ళల్లో చూసి మాట్లాడాలి, అది మెయిన్. ఆఫీసర్ దగ్గర పోయి కళ్ళలో చూసి మాట్లాడాలి. దట్స్ వన్ థింగ్ మన వాళ్ళు
ఇండియన్స్ ల్యాకింగ్ అన్నట్టు. ఎప్పుడు కళ్ళల్లో చూసి మాట్లాడాలి, అది మెయిన్. దట్ ఈస్ వాట్ నేను ట్రైన్ చేసేవారన్న ట్రైన్ చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు F1 స్టూడెంట్ వీసా అన్నది మీ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా అక్కడ పోయి చదువుకొని వాళ్ళు ఇచ్చే వర్క్ పర్మిట్ 1 year కానీ 3 years కానీ వర్క్ పర్మిట్ అయిన తర్వాత మీరు వెనుకకు రావాలి, అది మీ ఇంటెన్షన్ ఉండాలి. అది వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. సో అక్కడ పోయినప్పుడు కౌన్సిలర్ ఆఫీసర్ ఏం చూస్తాడంటే నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడనే పట్టుకొని ఉంటావా, వెనుకకు హైదరాబాద్కు వస్తావా అని చూస్తాడు అన్నట్టు. అది మీరు కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే కొందరు ఏమంటారు, నా దగ్గర 100 కోట్లు వస్తుంది, నీ దగ్గర 100 కోట్లు వస్తుందని వానికి ఎట్లా తెలవాలి? వానికి తెలియదు, కౌన్సిల్ ఆఫీసర్ తెలియదు. సో దానికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నువ్వు పైసలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వేస్ట్. నువ్వు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వాడు చూడడు. సో యూ హ్యావ్ టు మేక్ ద కాన్ఫిడెంట్ లుక్ విత్ యూ. కండ్లల్లో కండ్లు పెట్టి చూసి కౌన్సిలర్తో ఆఫీసర్తో మాట్లాడినప్పుడు కౌన్సిలర్ ఆఫీసర్ విల్ బి మచ్ కన్విన్స్డ్. ఇంకోటి, ఎప్పుడు కౌన్సిలర్ ఆఫీసర్ క్వశ్చన్ అడిగినా కానీ ఒకవేళ ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎస్ నో అయితే ఫస్ట్ ఆ ఎస్ నో అన్నది చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇవ్వండి. మీరు మొదలే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అనుకోండి, వాళ్ళకి తెలుసు వీడు నా టైం వేస్ట్ చేస్తాడు. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా కౌన్సిలర్ చెప్తారు, మీకు వాడు ఇచ్చే టైము 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల మధ్యలోనే ఉంటుంది. వాడు ఆ మధ్యలో మీ బాడీ లాంగ్వేజ్ మీ మొత్తం అన్నీ చూసి కౌన్సిలర్ ఆఫీసరు మీకు అప్పటికి వీసా గ్రాంట్ చేస్తాడు. సో ఫస్ట్ కళ్ళలో చూసి మాట్లాడి కాన్ఫిడెంట్గా మాట్లాడండి. వాళ్ళు కౌన్సిలర్ ఆఫీసర్ అడిగే 2, 3, 4 క్వశ్చన్లకు ఒకవేళ దానికి ఆన్సర్ ఎస్ అనుకుంటే ఎస్ అని చెప్పండి, ఆన్సర్ నో అయితే నో అని చెప్పి ఆ తర్వాత ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. వాడు అన్నాడు అనుకోండి, నీకు స్కాలర్షిప్ వచ్చిందా అంటే నో అని చెప్పండి. ఒకవేళ మీకు స్కాలర్షిప్ రాదు ఫస్ట్ నో అని చెప్పండి. లేదండి నేను అప్లై చేసినా అది ఇయ్యలేదు అవన్నీ వద్దు, నో అని చెప్పండి. నీకు స్కాలర్షిప్ వచ్చిందా, ఒకటి వచ్చిందంటే ఎస్ అని చెప్పండి. వయసు వచ్చిన తర్వాత నాకు 20,000 వచ్చింది, 30,000 ఫస్ట్ ఎస్ చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడు అంటాడు కౌన్సిల్ ఆఫీసర్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంటే కౌన్సిల్ ఆఫీసర్ డు నాట్ లైక్. దీస్ ఆర్ ద ఓన్లీ టిప్స్ దట్ ఐ కెన్ గివ్ ఇట్ టు ద పీపుల్. మెయిన్ అండి. సార్, స్టూడెంట్ వీసాకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అంటే ఇప్పుడు చెప్పినా కదండి, మొదలు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనం I-20 వస్తుంది, I-20 తీసుకొని తర్వాత ఫైనాన్షియల్ ఎబిలిటీ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ మనది కానీ మన ఎవరైనా సపోర్ట్ ఫాదర్ది కానీ ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు తీసుకొని మనం కౌన్సిలేట్లో అప్లై చేస్తాం. వీసా అప్లై చేసినప్పుడు అది ఎలిజిబిలిటీ. దట్ ఈస్ ఇట్, నథింగ్ ఎల్స్ ఇస్ నీడ్ అండి. ఓకే, యూఎస్ఏలో మనం జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలా సెలెక్ట్ చేసుకోవడం కీ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇవి బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. కొన్ని ఫీల్డ్స్కు కొన్ని యూనివర్సిటీస్ బాగుంటాయండి, కొన్ని ఫీల్డ్స్ కొన్ని యూనివర్సిటీ బాగుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా హార్వర్డ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బిజినెస్ అన్నా కదా, అట్లా సినిమా రంగానికి ఏది పెద్దది? యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా. ఏది మన ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకు వీళ్ళందరూ పోయేది అక్కడికి అన్నట్టు. సో దాన్ని ఆ యూనివర్సిటీ మీ పర్టికులర్ ఫీల్డ్లో బెటరా కాదా అన్నది స్టడీ చేయాలండి. అది మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగిన కొన్ని యూనివర్సిటీస్ చెప్పాలంటే 3,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎన్నని చెప్పను, నాకు గుర్తు చేసిన పేర్లు ఒక 1,500 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు, ఇంకా గుర్తు లేని పేర్లు చాలా ఉంటాయి. సో ఆ పర్టికులర్ యూనివర్సిటీలో మీరు చేసే ప్రోగ్రామ్, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ మంచిదా, డాటా సైన్స్ ప్రోగ్రామ్ అది మంచిదా, మీరు ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి అది మంచి ప్రోగ్రామా, తర్వాత ఆ చుట్టుపక్కల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చుట్టుపక్కల మంచి జాబ్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అనుకోండి, ఇప్పుడు అన్నీ అక్కడ టెస్లా అటువంటి కంపెనీస్ అన్నీ వస్తానన్నట్టు. అవన్నీ కేటగరైజ్ చేసుకొని చూస్ చేసుకోవాలండి. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒకటి బెటర్ ఉంటుంది, డాటా సైన్స్కి ఒకటి బెటర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఒకటి బెటర్ ఉంటుంది. తర్వాత మీ ఎబిలిటీ కూడా చూసుకోవాలి కదా. నాకు కొండ కావాలంటే మరి మన దగ్గర ఆ కెపాసిటీ ఉండాలి కదా. మీ కెపాసిటీలో మీకున్న ఎడ్యుకేషన్కు మీకున్న ర్యాంకింగ్కు మీకు వచ్చే యూనివర్సిటీలో ఏది బెటర్ అని చూసుకోవాలి. సరే, ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అంటే పోస్ట్ స్టడీ ఆపర్చునిటీస్ ఏమై ఉంటాయి? ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఈజీగా వర్క్ పర్మిట్ ఇస్తారండి, ఆటోమేటిక్గా ఇచ్చేస్తారండి. అంటే ఒక అప్లికేషన్ పడేసి ఆన్లైన్లో పోయి టిక్ కొట్టేస్తే వర్క్ పర్మిట్ ఇస్తారు. వర్క్ పర్మిట్ అంటే 1 year వర్క్ పర్మిట్ ఇస్తారండి.
ఆ 1 year వర్క్ పర్మిట్లో మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు లేదా పని చేయొచ్చు. చాలా మంది ఏంటంటే మార్కెట్ మంచుకున్నప్పుడు, ఇది 2020లో మార్కెట్ ఎట్లుందండి, మస్తు ఉండే మార్కెట్ మన పోరగాళ్ళకు. ఎక్కడ పడినా వాడు గ్రాడ్యుయేట్ కానీ అక్కడనే గల్లబెట్టి తీసుకోవడానికి జాబ్ ఇచ్చింది. ఏది దాదాపుగా $1,00,000 అంటే మీ లెక్క ప్రకారం ఒక 85 లక్షల శాలరీ అట్నే తీసుకుపోయి ఇచ్చింది అప్పుడు. కానీ ఇప్పుడు మార్కెట్ మంచిగా లేదు. అది మార్కెట్ అప్పుడప్పుడు పైకి పోతా ఉంటుంది, కిందికి వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటూ వీళ్ళు అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా వెళ్ళవడం అన్నట్టు. అప్పుడు జాబ్ దొరకకపోతే అన్పెయిడ్. కానీ నేనేం చెప్తా అంటే, డోంట్ వర్క్ ఇన్ ద రెస్టారెంట్స్, ఇట్స్ ఇల్లీగల్. డోంట్ డూ ఎనీ సైడ్ జాబ్స్, స్టే ఇన్ ద ప్రొఫెషన్, వర్క్ ఇన్ ద ఇంటర్న్షిప్. ఈ చిల్లర వేషాలు వేస్ట్, మీకు అది ఇల్లీగల్ మెథడ్స్, వాటిలో చేయకండి. మీకు నార్మల్గా వచ్చే శాలరీస్ 100,000 నుంచి 200,000. నువ్వు కొట్టుకొని చేసినా నువ్వు 20,000 సంపాదిస్తావు. దానికన్నా నువ్వు ఫోకస్ ఆన్ ది ప్రొఫెషన్. అండ్ దిస్ రెస్టారెంట్లో ఇటువంటి వాటి పని చేసినామని ఇల్లీగల్ అండి, చేయరాదు అన్నట్టు వీళ్ళు స్టూడెంట్స్. సో వాళ్ళు ఫోకస్ ఆన్ దిస్ వన్. మీరు ఇక్కడనే డబ్బులు బాగున్నాయి, ఇక్కడనే మీకు ప్రొఫెషన్ బాగుందండి. కానీ వాళ్ళు అంటే ఆ టైంలో వాళ్ళకి ఖర్చుకి డబ్బులు ఉండాలి అని చెప్పి రెస్టారెంట్స్లో వాటిలో పనిచేస్తూ ఉంటారు. కరెక్టేనండి. డబ్బులు కావాలంటే నేనేమంటాను, మీ ఫాదర్ కాల్ చేసి ఉన్న ఎకరం అమ్మమని చెప్పేసండి, ఉన్న ఇల్లు అమ్మమని చెప్పేసండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, అమెరికా పోయిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయినారండి? దాదాపు 99% సక్సెస్ రేట్ ఉంది కదా, 95% సక్సెస్ రేట్ ఉంది కదా. ఇక 5% వాళ్ళు ఏం చేసినా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అటువంటి సక్సెస్ కాలేదు. అయితే ఇదివరకు వెనకట చేసినరో చేయలేదో డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ బాగుందండి. చాలా మంది పిల్లలు డిపోర్ట్ అవుతుండ్రు వీళ్ళు పని చేస్తారని. అంటే వీళ్ళు అడుగుతారు, నేను రెస్టారెంట్లో పని చేస్తానని ఎట్ట తెలుస్తుంది? మా దగ్గర కన్సల్టేషన్స్ వస్తాయండి, ఎవ్రీడే కన్సల్టేషన్స్ వస్తాయి. నేను ఇక్కడ డిపోర్ట్ అయినా, నన్ను ఇక్కడ తీసేసిండ్రు, నన్ను డిబార్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, చాలా వస్తూ ఉంటాయి. వాళ్ళు అడుగుతారండి క్వశ్చన్స్. వాళ్ళకి ఎట్లా తెలుసు? ఇవాళ రేపు మనం ఐటీ ఇండస్ట్రీలో ఉన్నామండి. ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్లో ఎక్కడ పోతానమన్నది ప్రతిది ఒక్కటి ఎన్ని కంపెనీస్ అబ్జర్వ్ చేస్తానండి? ఫేస్బుక్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్ని సాఫ్ట్వేర్స్ అండి. ప్రతి ఒక్క సాఫ్ట్వేరు మనం ఎక్కడ పోతాను, ఏం చేస్తాను అన్నీ అబ్జర్వ్ చేస్తానే. సర్కార్ వాడు అబ్జర్వ్ చేయడా? వాడు కూడా అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు ఏ రోజు రెస్టారెంట్ పోయినావు, రెస్టారెంట్ అదే రెస్టారెంట్కు పొద్దుగాల 10 నుంచి 6 దాకా అదే రెస్టారెంట్ పోయి ప్రతిరోజు ఉన్నావు అనుకోండి, తెలియదానికి. ఇంకోటి, వీళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేస్తారండి, ఆ క్యాష్ వస్తుంది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, చాలా తీరే తెలిసిపోతుంది వాళ్ళకు. ఇంకోటి, వాట్సాప్లో మాట్లాడతారు, అరే నాయన ఈరోజు ఎక్స్ట్రా డ్యూటీ ఉంది వాడు అంటాడు, నేను రామంటాడు. అవన్నీ రికార్డ్ అవుతాయి, అన్నీ అవుతాయి. మన పూర్వకాలే కదా రాసేది ప్రోగ్రాంలు. సో వాళ్ళు అది పట్టుకొని అంత ఈజీ డిటెక్ట్ చేస్తారండి. డిటెక్ట్ చేసి ఎయిర్పోర్ట్ రావడం కానీ, ఎక్కడ రావడం కానీ అప్పుడు చేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. ఇటువంటివన్నీ మానుకొని ప్రొఫెషన్ మీద ఫోకస్ చేసి ఆ ప్రోగ్రాంలు రాయండి, అది బెటర్. నేను ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడినండి. మెక్సికో నుంచి యూఎస్కి వచ్చినప్పుడు ఆఫీసర్ అంటే, రాహుల్ యూ కెన్ గో ఇన్, పాస్పోర్ట్ కూడా అడగలే. సరే, నేను కొందరు ఉంటారు కదా మన గవర్నమెంట్ ఆఫీస్లో ఫ్రెండ్స్, వాళ్ళు అడిగిన, ఏంది బాబు ఇట్లా అంటే, నీకు ఆల్రెడీ ఐ రీడింగ్ ఉంటుంది కదా, నువ్వు మెక్సికోలో ఎక్కినప్పుడే మొత్తం రీడింగ్ వస్తుంది మాకు, నువ్వు ఇక్కడ రాగానే మాకు రీడింగ్ వస్తుంది, అక్కడ రాగానే రాహుల్ రెడ్డి వస్తాను, వీడు ఆల్రెడీ క్లియర్ అని చెప్పేసి పంపించమని చెప్పేస్తారు. సో ఇంత టెక్నాలజీ డెవలప్ చేసిన మన పొరగానే డెవలప్ చేసింది ఎక్కువ మటుకు. సో వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిపోతుంది. స్పెషల్లీ అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి, షికాగో ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంది రిపోర్ట్ అవుతారు. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేసి స్టార్ట్ చేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే పనిచేయండి. అంటే మీరు ఐటీ అంటే ఇప్పుడు సపోజ్ మీరు వేరే ప్రోగ్రామ్ ఉంటే లా ప్రోగ్రామ్ ఉంటే లాలో పనిచేయండి, ఐటీలో ఉంటే ఐటీలో పనిచేయండి. అంతేగాని రెస్టారెంట్లో కానీ ఇటువంటి వాటిని, గ్యాస్ స్టేషన్లో మాత్రం పనిచేయద్దండి. సో పొటెన్షియల్ కెరీర్ పాత్వేస్ ఏమై ఉంటాయి మరి అలా అయితే? ఏది మన ఐటీ ఇండస్ట్రీలో? ఐటీ ఇండస్ట్రీలో బ్రైటెస్ట్ అండి, శాలరీస్ విపరీతం, వాళ్ళకి ఇచ్చే జీతాలు వామ్మో. పెన్లా మొగోడు ఇవాళ రేపు వాళ్ళు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత అండి? 400 నుంచి 500,000 సంపాదిస్తారు. అంటే మీ లెక్కలో ఎంత అండి? 500,000 అంటే ఎంత? 4 కోట్ల రూపాయలు. ఇట్స్ అ బిగ్ శాలరీ. ఏమండి, డల్లాస్లో పోతే ఆ రెస్టారెంట్ చల్లకుండా వాళ్ళు అక్కడనే తింటారు, వాళ్ళకి టైం లేదు వండుకుంటానికి. ఆ ఇండ్లు చూడాలా, ఒక్కొక్క ఇండ్లు కొన్ని నైబర్హుడ్స్ ఉన్నాయండి, $1 million కన్నా తక్కువ ఇల్లేదు.
అంటే 7-8 కోట్ల కన్నా తక్కువ వెళ్ళలేదు అక్కడ. ఆ నీళ్ళే ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి అప్పుడు కొందరైతే స్టూడెంట్ వీసానే వీళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తానంత. సో క్యారియర్ ప్యాత్లో మనకు ఐటీ ఇండస్ట్రీలో బాగానే ఉంది. కాకపోతే ప్రతిసారి ఇట్లనే ఉండదండి, ఇట్లా మెల్లగా ఉంటుంది. బట్ ఐటీ ఇండస్ట్రీని ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, 31 years అయిందండి నేను ఇమిగ్రేట్ అయ్యి. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తాను ఐటీ ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ ఉందండి. మేము కూడా వాళ్ళ మీదనే బతుకుతాం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫీజుతో మేము బతుకుతాం. సార్ F2 వీసా అంటే ఏంటి? F2 వీసా అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ వీసా మీద అమెరికా పోదాల్సుకున్నాను, నా భార్య స్పౌస్ F2 వీసా మీద యూఎస్కి రావచ్చు అండి. కాకపోతే F2 వీసాలు చాలా రిజెక్ట్ అవుతాయండి. సో నార్మల్ నేను చేస్తే ఒకవేళ పెన్లు అయినా కూడా ఫస్ట్ F1 తీసుకొని ఆ తర్వాత F2 అప్లై చేసుకోండి. ఒకసారి అప్లై చేస్తే 2 కూడా రిజెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. డిపెండెంట్ వీసా అంటే ఇప్పుడు F1కు డిపెండెంట్ F2. సో ప్రతి వీసాకి H1కు డిపెండెంట్ H4, అట్లా ప్రతి దానికి L1కు L1 L2 అంటారట. అది F1కు F2 అన్నట్టు. మరి H4 వీసా అంటే H1 డిపెండెంట్ H4 అంటారు. ఓకే. ఎందుకంటే దానికి H1 ఇంకా వేరే వీసాలు ఉంటాయి. F1 డిపెండెంట్ను F2 అంటారు, H1 డిపెండెంట్ను H4 అంటారు, L1 డిపెండెంట్ను L2 అంటారు. హెచ్ వచ్చే మటుకు 4 అయింది, ఎందుకో మరి ఆ సెక్షన్ నెంబర్ల ప్రకారం మేము నేమ్ కేటగరైజేషన్ అయింది అన్నట్టు. సరే, ఈ గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ అంటే గ్రీన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. సో నార్మల్గా స్టూడెంట్ వీసా అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్టూడెంట్ వీసా నుంచి వచ్చి మీకు చెప్పిన కదా 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఓపీటీ ఫర్, ఆ తర్వాత 3 years పనిచేసే లోపల ఈ లోపలనే చాలా మందికి H1B వీసా అంటే వర్క్ వీసా. ఆ వర్క్ వీసా 6 years ఉంటుంది అన్నట్టు. స్టెమ్ ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే 3 year వర్క్ పర్మిట్ లోపల మనకు ఆ H1B రావాలి. వస్తే అది H1B 6 years ఉంటుంది అన్నట్టు. ఆ 6 years లోపల వీళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కనుక మొదలు పెడితే 1 year బిఫోర్ అంటే అట్లీస్ట్ మన 6 years కంప్లీట్ కాకముందు ఒక స్టెప్ I-140 స్టెప్కి వస్తే అప్పుడు ఏమైందంటే ఆ H1B వీసాను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నార్మల్గా ఫస్ట్ మన స్టూడెంట్స్ ఏం ఫోకస్ చేయాలి, F1 తీసుకొని అక్కడ పోయిన తర్వాత సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయ్యి ఆ తర్వాత H1 చేంజ్ అయ్యి ఆ తర్వాత గ్రీన్ కార్డ్ మీద ఫోకస్ చేయాలండి. సార్, కన్సల్టెన్సీస్ని బేస్ చేసుకొని మనం USA వెళ్తాం కదా, కొన్ని మంచి కన్సల్టెన్సీస్ అంటే వీటిని నమ్మచ్చు అనేలాంటివి ఏమైనా కొంచెం సజెస్ట్ చేస్తారా మీరు? అంటే మేము ఇమిగ్రేషన్ లాయర్స్ని వీళ్ళని ఎండోర్స్ చేయరాదండి. ఇంకోటి మేము కూడా మా దగ్గర కూడా రమ్మని చెప్పట్లేము మేము, ఎందుకంటే మా దగ్గర కోసం మేము మహా కాస్ట్లీ. నేను గంటకు 64,000 65,000 ఛార్జ్ చేస్తాను. సో ఏమంటా అంటే ఇప్పుడు మనం చెప్పిన అన్ని మన టీవీ ప్రోగ్రామ్ మన ఇది ఒక్కటే కాదు, మనం 2-3 ఎపిసోడ్ చేసినాం స్టూడెంట్ వీసా మీద. ఇవన్నీ ఫాలో అయితే వాళ్ళు ఏ కన్సల్టెన్సీస్ పోనక్కర్లేదండి. అయితే కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే నార్మల్గా నేను ఎందుకు ప్రిఫర్ చేయనంటే వాళ్ళకు యూనివర్సిటీస్ కమిషన్స్ ఇస్తాయండి. అంటే ఇప్పుడు నన్ను అక్కడికి పంపించిన అనుకోండి, మీరు కన్సల్టెంట్ను నన్ను అక్కడ పంపించిన అనుకోండి, వీనికి 20% ఫీజు వస్తుంది. సో వాడు ఏం చేస్తాడు, ఈ 20% ఫీజు కోసం ఎక్కడికో మనం గుర్రం కాదు గాడి మీద కూడా పోవాల్సి వస్తుంది, అటువంటి జాగాలో పంపిస్తాడు వాడు. సో దానికోసం ఐ ప్రిఫర్ మీరు ఈ టీవీ స్టేషన్ను మేము ఒక 3-4 ఎపిసోడ్ చేసిన స్టూడెంట్ వీసాస్ అవన్నీ చూసి మీరు ఫాలో అయితే మీకు ఏ కన్సల్టెన్సీ అక్కర్లేదండి. యూఎస్ పోవటానికి, నాకు వేరే కంట్రీస్ గురించి తెలియదు, యూఎస్ పోవటానికి అవసరం లేదు. మీకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళని కాల్ చేయండి, వాళ్ళు కూడా మంచి గైడ్ చేస్తారు. ఈ టీవీ స్టేషన్ మా టీవీని మీరు వినండి కేర్ఫుల్గా. మేము చాలా ప్రజెంట్ చేస్తున్నాం స్టూడెంట్ వీసా మీద. దట్ ఈస్ బెటర్ దెన్ గోయింగ్ విత్ ఎనీ కన్సల్టెన్సీస్ అండి. సార్, ఆల్రెడీ USA వెళ్ళి కొందరు ఏంటంటే కొన్ని కేసులో ఇరుక్కుపోవడము, లైక్ ఇల్లీగల్గా వాళ్ళు ఇరుక్కుపోవడం జరుగుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? వాళ్ళకి ఏం చెప్పలేనండి, ఎందుకంటే మొదలే ప్రివెన్షనే బెటర్ అండి. ఒక్కసారి ఇల్లీగల్గా అనుకోండి, అన్లాఫుల్గానే ఇల్లీగల్ అయింది అనుకోండి, దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా కష్టం, లాట్ ఆఫ్ థింగ్స్ ఇంపాసిబుల్ అవుతాయి. చాలామంది ఏమవుతారంటే ఈ ఫ్రాడ్ కంపెనీస్ తోటి ఇన్వాల్వ్ అయ్యి H1B ఫైల్ చేస్తారు. ఆ తర్వాత స్టూడెంట్ వీసా మీద మేము ఏం చూస్తామంటే పర్మిషన్ లేకుండా రెస్టారెంట్స్లలో గ్యాస్ స్టేషన్లో పనిపోయి ఇరుక్కుపోతారండి. వాళ్ళకి చాలా కష్టం. ఆ తర్వాత కొందరికి ఏం చెప్తామంటే మేము లాయర్లో మొత్తం డబ్బులు ఛార్జ్ చేసినా కూడా ఏమో ఓపు ఉండదు వాళ్ళకు తీసుకురావడానికి. కొన్నేమో హోప్ఫుల్ కేసెస్ ఉంటాయండి, చాలా మట్టుకు ఏం చేయలేము ఇక వాటికి. సో దానికి ఏం చేస్తామంటే మీరు ఆ స్టెప్స్ పోకండి, అవి కనబడితే మనకు తెలుస్తుంది, వాడు దొంగ అని చెప్తాడు మనకు.
ఎందుకంటే వాడు ఇల్లీగల్ పని చేస్తాడని చెప్తా అంటాడు అన్నట్టు. అది మీరు కొన్ని అబ్జర్వ్ చేయాలన్నట్టు. అది కొందరు ఏమంటారు అన్నట్టు, ఓ నేను డబ్బులు ఇచ్చి లెటర్ తీసుకున్నా, డబ్బులు ఇచ్చి ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకున్నవాడు వాడు దొంగ. అట్లా వాళ్ళు ఏం చేసినట్టు ఒక కంపెనీ చెప్తే మీరండి, ఇంటిగ్రా సొల్యూషన్ అని ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇచ్చింది. మన వాళ్ళు ఏం చేసిండ్రు, వాడు $300 లెటర్ ఇచ్చిండు అన్నట్టు. ఆ లెటర్ తీసుకొని వీళ్ళు ఏం చేసిండ్రు, ఇమిగ్రేషన్ సబ్మిట్ చేసిండ్రు. 5,000 మందికి లెటర్ ఇచ్చిండు. అయితే ఎప్పుడు కూడా అట్లా ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకోవడానికి డబ్బులు ఇవ్వడం తప్పు కదా, అది మనకు తెలిసిందే కదా. ఆహా వాడు ఏజెన్సీ మంచిదన్నాడు, వాడు మంచిదే, నువ్వు చేసే నువ్వు చేసే పనే దొంగతనం పనే. 5,000 మందికి ఇచ్చిండండి వాడు లెటరు. అసలు ఆ అడ్రస్ కనీసం వీళ్ళు ఆ అడ్రస్ ఎక్కడుందనో ఓ గూగుల్లో కొట్టనే చూడాలి కదండి. ఆ అడ్రస్ ఏంటండి, మసాజ్ పార్లర్. 5,000 మంది వాడు లెటర్ ఇస్తాయి, వీళ్ళు ఇప్పుడు 5,000 మందిని మొత్తం వెనక పంపించేసి. సో మెల్లగా పంపిస్తాను, ఇప్పుడు కూడా వస్తా అంటే మాకు పంపిస్తారు. సో ఈ కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి, మీరు జాగ్రత్త స్టడీ చేసి పోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. తొందరపాటు పోయి ఇప్పటికిప్పుడు మీకు డబ్బులు కావాలన్న తొందర పడకండి. లాంగ్ టర్మ్లో చూసుకోండి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు ఎట్లుంటారు, ఎక్కడ ఉంటారు, అది ఇంపార్టెంట్. టెంపరీగా 5 to 6 months మీరు ఎట్లుంటారు, సఫర్ కాండి. యూ హ్యావ్ టు కొన్ని కష్టాలు పడాలి, మీరు పడితేనే మరి బాగుంటుంది. సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మా స్టూడెంట్స్కి లేకపోతే మా వ్యూయర్స్కి కొన్ని సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వండి. ఇప్పుడు మనం కవర్ చేసినవి అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంతకుముందు 2 సెషన్స్ కూడా మనం కవర్ చేసినామండి. అవి మెయిన్ ఇంపార్టెంట్. ఏది, యూనివర్సిటీ ఒకటి మంచి చూజ్ చేసుకోండి. ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఆలోచించండి, షార్ట్ టర్మ్లో ఆలోచించకండి. థర్డ్ ఇయర్లో ప్రాసెస్ మొదలు పెట్టండి. ఇంకోటి, టెక్నాలజీ మీద బాగా ఫోకస్ చేయండి. మీరు ఏదైనా టెక్నాలజీ చూజ్ చేసుకోండి, ఇప్పుడున్న టెక్నాలజీస్. దానికోసం మీరు ఏం చేయండి, మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ యూఎస్లో ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తారు మీకు, ఇది మంచిగా ఉందిరా నాయన, ఇది మంచిగా లేదని చెప్పేస్తారు. దాన్ని బట్టి మీరు ఇప్పటి నుంచే ఆ టెక్నాలజీ మీద ఫోకస్ చేసి, ఈవెన్ దో మీరు థర్డ్ ఇయర్లో ఇంజనీరింగ్లో వాళ్ళు నేర్పించకుండా ఆ టెక్నాలజీ మీద ఫోకస్ చేసి మీరు అక్కడ పోయిన తర్వాత కూడా ఆ టెక్నాలజీ మీద ఉంటే మీకు ఈజీగా అయింది ట్రాన్సిషన్. మీరు లేదు ఎల్లయ్యకు వచ్చింది, పుల్లయ్యకు వచ్చింది, మల్లయ్యకు వచ్చింది జాబు నాకు కూడా వస్తుంది అన్న మెంటాలిటీ పెట్టుకోకండి. కష్టపడాలి, దట్స్ నెంబర్ 1 థింగ్ మనకు ఉండాలి. ఆ కష్టం అన్నది మీరు మొదటి నుంచే నేర్చుకొని మన ప్రూవ్ అన్నది మనం తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ కష్టం. సో అది మీరు మొదటి నుంచే సెకండ్ థర్డ్ ఇయర్ నుంచే మీరు మొదలు పెట్టాలండి. ఏది, ఆ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నదో అది ఫోకస్ పెట్టి అది మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు ఈజీగా అది, అది మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫర్ ఇన్వైటింగ్ అండి. చూసారు కదా వ్యూయర్స్, మన రాహుల్ రెడ్డి గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, చూస్తూనే ఉండండి ఈహా టీవీ.